ఈరోజు వచ్చేసరికి మనకి గిఫ్ట్ నిఫ్టీ ప్రస్తుతానికి అయితే స్వల్పంగా పాజిటివ్గా ఉంది. ఇంకా పాజిటివ్ న్యూస్ అయితే ఒక రియల్స్ తప్ప మినహాయించి ఇంకేం లేవు. రియల్స్ బేస్డ్ క్వార్టర్ చూడాలి సార్. ఇదే సార్ మార్కెట్ పెరిగిందంటే కేవలం రియల్స్ మాత్రమే, దాని ద్వారా మాత్రమే పెరగలదు. అంతకుమించి పాజిటివ్ న్యూస్ అయితే నాకైతే కనిపించట్లేదు. ఎందుకంటే బ్రెంట్ క్రూడ్ పెరిగింది. బ్రెంట్ క్రూడ్ 85 దగ్గర సెటిల్ అయ్యి అక్కడే ఉంది. పెరగట్లేదు, అది హ్యాపీ న్యూస్. పడితే మాత్రం బాగా బట్ పడట్లేదు. ప్రస్తుతానికి అయితే పెరగకపోవడం హ్యాపీగా అనుకోవాల్సిన పరిస్థితి ఉందన్నమాట. 85 దగ్గర ఉంది, అంతకుమించి పెరగట్లేదు. సో అది విషయం. నెక్స్ట్ మళ్ళీ ఎఫ్ఐఎస్ నిన్న కూడా మళ్ళీ అమ్మారు 700 కోట్ల పైన. మండే అమ్మారు, ట్యూస్డే అమ్మారు, నిన్న వెన్స్డే. ఈ 3 days కంటిన్యూగా అమ్మారు. అంతకుముందు వీక్ బై చేస్తే ఈసారి అమ్ముతూనే ఉన్నారు. సో అది పక్కాగా మనకు ఒక బిగ్ నెగిటివ్ న్యూస్. ఎందుకంటే వాళ్ళు కంటిన్యూగా అమ్ముతూనే ఉన్నారు. సో ఇది కూడా నెగిటివ్. నెక్స్ట్ వచ్చేసి ఇరాన్ వాళ్ళు ఇప్పట్లో మేము చర్చలకు రెడీగా లేవని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో అదొక నెగిటివ్. ఇన్ని నెగిటివ్ న్యూస్ మధ్య కూడా గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ ఓపెన్ అయిందంటే నాకు కొంచెం సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. అది ఎందుకు పాజిటివ్ ఓపెన్ అయింది నాకు అర్థం కావట్లేదు. మేబీ ఈ ఇరాన్ మధ్య జరుగుతున్నది త్వరలోనే ముగుస్తుందని ఏమన్నా హోప్ ఉందా, లేకపోతే రియల్స్ బేస్డ్గా మార్కెట్ పెరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు. చూద్దాం ఏం జరుగుతుందో. ఇవి నాకు తెలిసిన మార్కెట్ విశేషాలు. ఈవినింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.